బాబు ఎంట్రీ, జనం ఎగ్జిట్. లక్షల కుటుంబాలు వలసబాట. ఎప్పట్లానే రాష్ట్రం ఆకలితో అలమటిస్తోంది. ఇక్కడా ఎక్కడా కాణీ దొరకడం లేదు. పైసా పుట్టడం లేదు. ఇక ఉన్న ఊళ్ళో పస్తులుండటం కన్నా పొన్నూరులో కష్టం చేసుకుందామంటూ జనం వలసపోతున్నారు. బాబొచ్చాక పథకాలు ఆగిపోయాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం మాట అటుంచి ఉన్నవి ఊడగొడుతున్నారు. రేషన్ వ్యాన్ డ్రైవర్లు, వాలంటీర్లు ఇలా పగబట్టి మరీ ఉద్యోగాలు తీసేస్తుంటే ఇక ఊళ్ళో బతికేదెలా? పెళ్ళాం బిడ్డలకి బుక్కెడు బువ్వ పెట్టేదెలా? జగనున్నప్పుడు ప్రతి నెలా ఏదో పథకం కింద ఇంటికి ₹1 వచ్చేది. దాంతో ఖర్చులు గట్టెక్కేవి. ఇప్పుడు బాబు నయా పైసా ఇవ్వకపోగా కరెంటు ఛార్జీలు, పన్నులు అంటూ నడ్డి విరగ్గొడితే ఇక ఊళ్ళో ఎలా బతికేది? ఎవరి చేయి చూసినా ఖాళీ, ఏ జేబు చూసినా ఖాళీ. పోనీ ఉపాధి హామీ పనికి వెళితే కూలీ వస్తుంది అంటే అది కూడా చాన్నాళ్లుగా లేదు. ఇక ఉన్న ఊళ్ళో పస్తులుండటం కన్నా ఎక్కడికో దూరంగా పోదాం, బంధుమిత్రులకు అందకుండా పోయి అందరం కలోగెంజో తాగుదామనే పరిస్థితొచ్చింది. P4 అంటూ కొత్త గారడీ మొదలుపెట్టిన చంద్రబాబు ఈ పాచిక పారకపోవడంతో ఏమీ చెయ్యలేక చేతులెత్తేశారు. దీంతో గత ఏడాదిలో రాష్ట్రం నుంచి ఏకంగా 12 లక్షల కుటుంబాలు అన్నమో రామచంద్ర అంటూ ఊళ్ళొదిలి వెళ్లిపోయారని సర్వేలో తెలిసింది. చంద్రబాబుకున్న 20 ఏళ్ల సీఎం, 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిపి ఉన్నా ఊళ్ళో జనానికి పట్టెడు బువ్వ పెట్టడానికి పనికి రాలేదు. రానున్న 4 ఏళ్లలో రాష్ట్రం నుంచి ఇంకెంతమంది ఊరొదిలి వెళ్లిపోతారో